నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 90s అమ్మాయి. సో, నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయొచ్చు కదా! ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రకాల కంటెంట్లు ఉన్నాయండి మన ఛానల్‌లో. వాట్ నాట్, ఫ్యాషన్, కుకింగ్ అండ్ అబౌట్ జాబ్స్ అండ్ అబౌట్ మై లైఫ్ స్టైల్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్ తీసుకొచ్చాను అనమాట. సో ఆ టాపిక్ ఏంటంటే చాలామంది ఇనియమా టెలి అసోసియేట్ జాబ్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. నాకెలా తెలుసు అనుకున్నారా? నేను కూడా సెర్చ్ చేశాను అండ్ జాయిన్ అయ్యాను. ఉంటుంది కదా, మనకు ఒక్క జాబ్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా. సో ఆ స్టోరీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. మీరు జాయిన్ అవ్వచ్చా లేదా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి, ఓకేనా? పర్సన్ టు పర్సన్ అది డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవరెవరి స్కిల్స్ని బట్టి వాళ్ళకనమాట. సో ఏమేం స్కిల్స్ ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా జాయిన్ అవ్వాలి అన్నది మీకు నేను మొత్తం ఈ టోటల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో అయితే. సో ఇనియమా టెలి అసోసియేట్ జాబ్స్ గురించి నేనైతే ఎక్కడ సెర్చ్ చేయలేదండి. నాకైతే నౌకరీలో అప్డేట్ వచ్చిందనమాట. సో అప్పుడు చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, ఒకసారి చెక్ చేయండి లాస్ట్ వీడియో మొత్తం. నేను అమౌంట్ కొద్దిగా లాస్ అయిన తర్వాత ఇంకా జాబ్స్ జోలికి వెళ్ళొద్దులే, మనకెందుకు జాబ్స్, చూద్దాం అన్నట్టు, పిల్లలు పెద్దగా ఏదాకా ఖాళీగా ఉందాం అనేసి వెయిట్ చేస్తున్నా. సో నౌకరీలో అప్డేట్ వచ్చింది, ఇలా ఇండియా మార్ట్ టెలి అసోసియేట్ జాబ్స్ ఉన్నాయి, అప్లై చేసుకోండి అనేసి. ఇంకా మనం ఊరికే ఉండం కదా, మన దూల చెయ్యి అసలే నొక్కేయాలి దాని మీద. ఓకే, లింక్ మీద క్లిక్ చేశాను. టోటల్గా అక్కడైతే మనకు 4 స్టెప్స్లో ఉంటుంది వెరిఫికేషను. ఎలా అంటే ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అవి మనం ఆన్సర్ చేయాలి. తర్వాత మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఆధార్ అవన్నీ వెరిఫై చేసుకుంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్లోనే ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వీడియో వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు. సో మీరు ఇండియా మార్ట్ టెలి అసోసియేట్ అవుతే ఎలా చేస్తారు అనేసి మనకు ఒక టాపిక్ వాళ్ళే ఇస్తారు, ఎలా మాట్లాడాలని. అది మనం రికార్డ్ చేసి వీడియో ఆ అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాలన్నమాట. సో నేను అలా ఫుల్గా ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసాను. సబ్మిట్ చేసిన తర్వాత వెయిట్ చేస్తున్నాను. తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఆ జాబ్ గురించి, బేసిక్గా ఏంటి, ఎంత ఎర్న్ చేసుకోవచ్చు. వాళ్ళైతే మంత్లీ 25,000 to 30,000 ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. నాకైతే అంత నమ్మకం లేదు. ఓకే చూద్దాం యూట్యూబ్లో అని చూస్తే ఎక్కడ మనకు తెలుగులో ఈ టాపిక్ గురించి ఎక్కడ లేవు. ఒక అక్క మాత్రమే చెప్పింది. బట్ తను కూడా అంత పర్టికులర్గా ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అని అయితే చెప్పలేదు. సో ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా, మన టైం స్పెండ్ చేస్తున్నాం ఒక జాబ్లో అంటే. సో సరే సరే అనేసి ఒకసారి ట్రై చేస్తాం, పోయింది ఏముంది అనేసి అలా సబ్మిట్ చేసిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నా. 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, రిప్లై అయితే రాలేదు. బేసిక్గా ఏంటంటే ఇండియా మార్ట్ టెలి అసోసియేట్ బిఫోరు తెలుగులో ఉండింది జాబు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజెస్ ఉండాలి. సో ఇంగ్లీష్ మనకు ఓకే ఓకే, బట్ హిందీ నాలెడ్జ్ అంటే పర్లేదు. పర్లేదు అంటున్నాను, అబద్ధాలు చెప్పేయకూడదు కదా. హిందీ నాలెడ్జ్ అయితే క్యా హై భయ్యా తూ హై భయ్యా అన్నంత వరకు తప్ప మనకు పెద్దగా హిందీ లేదు. ఖానా కాయా పానీ పియా ఇది ఇది తెలుస్తుంది తప్ప ఇంకా మనకు వేరే హిందీ లాంగ్వేజెస్ అయితే అంతగా రాదు. సో ఎలా అంటే మా హస్బెండ్ని అడిగాను, ఇలా మనం ఏదైనా కొద్దిగా ఓవర్గా చెప్పేస్తాం కదా. సో ఇలా నేను 25,000 to 30,000 ఎర్న్ చేసుకోవచ్చు అనమాట, హిందీ ఒకటే రాదు. మా హస్బెండ్కి హిందీ బాగా వచ్చు అనమాట. సో అడిగాను ఎలాగ ఏంటి, దట్టు అది కాల్స్ మాట్లాడే జాబ్ కాబట్టి. అడిగితే తను నేను హెల్ప్ చేస్తానులే అంటే, హెల్ప్ మీన్స్ నువ్వు అలా ప్రాక్టీస్ చేస్తూ ఒకే ఇచ్చారనమాట, ఒకేలాగా ప్రతి ఒక్కరికి కాల్ చేయాలి, మనం సేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి మా ఆయన ఏమన్నారు, బై ప్రాక్టీస్ నీకు వచ్చేస్తుందిలే, నో ప్రాబ్లం అనేసి అన్నారు. సో జాబ్ గురించి మాట్లాడాలి కదా, ఇది నా ఓన్ టాపిక్లోకి వెళ్ళిపోతుంది. సో డిస్క్రిప్షన్ అలా ఉంది. హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మీకు వచ్చినట్లయితే అప్లై చేసుకోండి ఈ జాబ్కి. అండ్ ఇంకా డీటెయిల్స్ చెప్తాను, మీకు ఓకే అయితే అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం.
అలా ఉంటుంది. తర్వాత నాకు 2 మంత్స్ తర్వాత 2 మంత్స్ వరకు వాళ్ళ నుంచి రిప్లై రాలేదు. 2 మంత్స్ తర్వాత మీకు ఓకే. మీరు సెలెక్ట్ అయ్యారు. బట్ ఒక వీడియో ప్లే అవుతది. సెలక్షన్ ప్రాసెస్ ఇది కూడా. వీడియో ప్లే అవుతది. దాని కింద కొన్ని క్వెషన్స్ ఉంటాయన్నమాట. అలా 10 వీడియోస్ ప్లే అవుతాయి. దాని కింద 10 క్వెషన్స్ ఉంటాయి ఒక్కొక్క వీడియో కింద. అవన్నీ మనం కరెక్ట్‌గా ఆన్సర్ చేయాలి. సో, అది కూడా నేను ప్రాసెస్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఇండియా మార్ట్ నుంచి మెయిల్ ఒక 10 డేస్ తర్వాత అనుకుంటా మేబీ. మెయిల్‌లో వచ్చిందనమాట ఆఫర్ లెటరు. ఆఫర్ లెటర్ మనం వర్చువల్‌గానే సైన్ చేయాలి. మన ఫోటో క్లిక్ చేసుకొని తర్వాత మన జస్ట్ సిగ్నేచర్ ఫోటో క్లిక్ చేసి ఓకే చేస్తే టిక్ చేస్తే మనకు సిగ్నేచర్ ఆటోమేటిక్‌గా తీసుకుంటది. సో, దట్స్ ఇట్ అనమాట. అదంతా అయ్యింది. ఎక్కడ ఎర్నింగ్ డీటెయిల్స్ అయితే రావట్లేదు. ఇది పర్టిక్యులర్‌గా ఫిక్స్డ్ సాలరీ కాదు. సో, నాకు అతి ఉత్సాహం అనమాట. ఎంతొస్తదనేసి. మనకెక్కడ రివీల్ అవ్వట్లేదు. ఓకే అనేసి ఇంకా నేను ఒక పేపర్‌లో రాసుకున్నా టోటల్‌గా ఏం మాట్లాడాలి, ఏంటి వాళ్ళిచ్చిన స్క్రిప్ట్ అన్నీ రాసుకున్నా. ఇప్పుడు మొదలైందండి అసలైన తమాషా. నేనేమో కాల్ చేస్తున్నా, వాళ్ళంతా హిందీ వాళ్ళే లిఫ్ట్ చేస్తున్నారనమాట. వాళ్ళ హిందీ ఎలా ఉందంటే మన హిందీలాగా లేదు. వాళ్ళది ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ వచ్చి రాని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటదో, నేను అలా హిందీ మాట్లాడుతున్నా. వాళ్ళు ప్రాపర్ హిందీలో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదడిగినా నేను ఒకే ఆన్సరే ఇస్తున్నాననమాట. మొత్తానికి మీరు ఈ జాబ్‌లో మనం ఏం చేయాలంటే సేల్స్ జాబ్ కాదు ఇదనమాట. జస్ట్ ఇండియా మార్ట్ అనే యాప్‌లో సెల్లర్స్ ఉంటారు కదా! ఆ సెల్లర్స్‌తో వాళ్ళు కొద్దిగా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఉండరు. కొంతమంది ఫోటోస్ అప్లోడ్ చేసి ఉండరు. కొంతమంది డీటెయిల్స్ ఇచ్చుండరు. వాళ్ళ కంపెనీ నేమ్ అప్డేట్ చేసి ఉండరు. వాళ్ళు వాళ్ళు సెల్ చేసే ప్రోడక్ట్ అప్లోడ్ చేసి ఉండరు. సో, ఇలా చేసి ఉండరనమాట. మనం వాళ్ళకి కాల్ చేసి మనం ఈ ఫోటోస్ సెండ్ చేయండి. లేదంటే వాళ్ళ డీటెయిల్స్ ఏవైతే మిస్సింగ్ ఉన్నాయో అవన్నీ మనం అప్డేట్ చేయాలి. ఒక్క కాల్ మాట్లాడితే ₹1. వాళ్ళ ఫోటోసు, వాళ్ళ డీటెయిల్స్ ఇలా అన్నీ అప్లోడ్ చేస్తే దాన్ని బట్టి ఉంటదనమాట. ₹1, ₹2 అని. నాకప్పుడు తెలీదు. ఏదో 25,000 ఎర్న్ చేసేద్దాం అనేసి ఏదో అలా హిందీ మాట్లాడుకుంటూ భయ్యా ఫోటోస్ అది ఇదేదో చెప్పేసుకుంటూ ఆ స్క్రిప్ట్ ఫాలో అయిపోతూ ఒక 30, 40 కాల్స్ చేసేలోపు మొత్తం నా డేటా అయిపోయింది. నా డేటా అయిపోతే మన దూల మనుషులం కదా! మనం ఊరికే ఉండం. అయ్యో బాబు! మా ఆయనకి అయ్యో నేను ఇంత ఎర్న్ చేసేస్తాను. ప్లీజ్ నాకు డేటా రీఛార్జ్ చేయి మళ్ళీ అనేసి డైలీ డేటా కాకుండా ఎక్స్ట్రా డేటా రీఛార్జ్ చేసుకున్నా. సో, 1 డే చేసుకున్నా. సెకండ్ డే మళ్ళీ మా ఆయన మూడ్ బాలేదు. అడిగితే కొడతాడు. తిడతాడనమాట. ఎందుకు నువ్వు ఈ జాబ్స్ నీ బొంద అనేసి. సో, అందుకనేసి ఇంకున్నారు కదా మా డ్యాడీ. కాల్ చేసి మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నా. ఇలా అవ్వట్లేదు. వచ్చి రాని హిందీ తలనొప్పి 2 డేస్ మనకు ఏదైనా స్టార్టింగ్ ఇదే కదా! సో, 2 డేస్ అన్నీ భరించిన తర్వాత చూద్దాంలే ఫస్ట్ వీక్లీ పేమెంట్ ఇది. సో, ఫస్ట్ వీక్ పేమెంట్ నాకు ఎంతొస్తదో చూద్దాంలే. దాన్ని బట్టి డిసైడ్ అవుదాం అనేసి నేను ఇంకా ఆపేసా అక్కడికి. 3 డేస్ వర్క్ చేశాలేండి. 3 డేస్ మేబీ ఒక 30, 40 కాల్స్ చేసుంటా. ఈచ్ కాల్ అటెండ్‌కి ₹1 అన్నారు వాళ్ళు. ఈచ్ కాల్ అటెండ్‌కి ₹1 అన్నా కూడా 30 అనుకుందాం. 30 + 30 + 30 ₹90 అన్నా నాకు అట్‌లీస్ట్ క్రెడిట్ అవ్వాలి కదా నా అకౌంట్‌లో. నాకెంత క్రెడిట్ అయిందనుకుంటున్నారు? ఒక లారీకి కూడా పట్టదనమాట. అంత డబ్బులు క్రెడిట్ అయింది. సో, అదెంత అంటే అక్షరాల చెప్పేస్తున్నానండి. మరి మీరెవ్వరు కుళ్ళుకోవద్దనమాట. ఇంత సంపాదించేసాననమాట. సో, అక్షరాల ₹12 నేను సంపాదించాను. సో, నేను 90 కాల్స్ మాట్లాడి అక్షరాల ₹12 సంపాదించాను అనకూడదు. ఎందుకంటే నా డేటా మొత్తం నేను ఆ 3 డేస్ నేను ఏమి యూజ్ చేయలేదు. పిల్లలకి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. నా రెగ్యులర్ డేటా కాకుండా డైలీ మళ్ళీ ఎక్స్ట్రా రీఛార్జ్ కూడా చేసుకున్నాను. సో, ఇదనమాట మన జాబ్‌లో మన మజాకా ఇలా ఉంది. సో, నేనేం చెప్పదలుచుకున్నా అంటే ప్రాపర్‌గా హిందీ వచ్చి వాళ్ళతో ప్రాపర్‌గా మాట్లాడి మీరు నీట్‌గా ఫోటోస్ అవి ఇవి అప్లోడ్ చేయగలిగి అప్లోడ్ చేస్తే మోస్ట్‌లీ ఒక కాల్‌కి ₹4 అలా రావచ్చు. అలాగా ఇంకా
నాలాగా దూరం ఉన్న వాళ్ళైతే చేసుకోండి, ఏదో ఒకటి చేయాలి అది ఇది అనేసి. ఎందుకులే మరి ఇంత శాలరీస్ ఏం చేసుకుంటాంలే, మళ్ళీ ఏమంటారు, మళ్ళీ మనం ట్యాక్సులు గట్రా కట్టాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళైతే వద్దు. సో నేను చెప్పాల్సింది నేను చెప్పా, ఇంకా మీ ఇష్టం అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.